హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడ్రన్ మహాలక్ష్మి. నేను మీ ప్రియాంక. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సండే వచ్చింది. సో సండే ఈరోజు నాన్ వెజిటేరియన్స్కి కాకుండా వెజిటేరియన్ వాళ్ళకి ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను అనమాట అండి. అదేంటంటే వెజిటేబుల్ పలావ్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం నీట్గా రైస్ని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను, మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను తీసుకునేది నార్మల్ రైసే కాబట్టి అండి, నేను 1కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను. బాస్మతి రైస్ అయితే 1కి 1.5 తీసుకుని పక్కన పెట్టుకోండి. మనకి గ్రీన్ పీస్ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అది ఫస్ట్ మనకి ఒక బాయిల్ వచ్చేదాకా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో కలర్స్ యాడ్ చేస్తున్నారు కదా, సో అలా అయితే మంచిది కాదు కాబట్టి. సో ఒక్క 1 బాయిల్ వరకు వచ్చి నెక్స్ట్ దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఆనియన్, క్యారెట్, పొటాటో, టమాటో అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా స్మాల్ పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా, గ్రీన్ పీస్ ఈ విధంగా ఇలా బాయిల్ వచ్చిన తర్వాత వాటర్ తీసేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిల్ మేకర్ అండి, నేను అది కూడా ఒక హాఫ్ కప్ తీసుకుని వేడి నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ పెట్టి స్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, హోల్ బిర్యానీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనకి నేను ఆచి గరం మసాలా తీసుకుంటున్నాను అండి. అది జస్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్, పుదీనా, కొత్తిమీర అండ్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అన్నమాట. అండ్ మిల్ మేకర్ కూడా. ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. మరాఠీ మొగ్గ, యాలక్కాయ, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి. లైక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టేజ్లో మనము పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అండి. పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోండి. లైక్ ఈ పచ్చి వాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో నెక్స్ట్ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు తర్వాత మనకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ మసాలా పట్టేదాకా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. జస్ట్ రైతాతో తినచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఆచి గరం మసాలా కూడా నేను ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఎక్కువ వేసుకున్న మళ్ళీ ఇది డామినేటింగ్గా ఉంటుంది ఫ్లేవర్. నెక్స్ట్ ఇందులో మనకి ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా ఇందాక రైస్వి, అవి రైస్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో మనకి సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడే చూసుకోవాలన్నమాట. సో సాల్ట్ కూడా చెక్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి అండి, నేను 2 విజిల్స్ వచ్చేదాకా కూడా నేను కుక్ చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ తర్వాత ప్రెషర్ పోయాక ఒకసారి మూత తీసుకొని కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ. దీనికి రైతాతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి నా బ్యూటిఫుల్ వెజిటేరియన్ రెసిపీ ఫర్ ద వెజిటేరియన్స్.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్, లాట్స్ ఆఫ్ లవ్.